కర్కాటక రాశి వారికి కార్యాలయంలో మరింత శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి మంచి ప్రతిఫలాలను కూడా మీరు పొందగలుగుతారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని పొందగలుగుతారు. రాజకీయ పైరవీలు చేసే వారికి మాత్రం కొంతకాలం దూరంగా ఉండండి. దీని వలన మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, చేతి వృత్తి వారికి, హ్యాండ్లూమ్ శారీసు, వస్త్ర వ్యాపారస్తుల వారికి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు, ప్రమోషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే తద్వారా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ధనాదాయాన్ని మరింతగా పొందగలుగుతారు. అయిన వాళ్లకు సంబంధించి కొన్ని నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, ముఖ్యమైనటువంటి ఏర్పాట్లను చేసే విధంగా ధనం ఖర్చు అవుతుంది. ఇది మంచి ఫలితాలనే అందిస్తుంది. ధనం ఖర్చు అవుతున్నప్పటికీ, రుణం తీసుకొని కొన్ని కొత్త వస్తువులు కొంటున్నప్పటికీ అది మన వాళ్ళకు అక్కడికొచ్చే విషయంగానే ఉంటుంది. ఇందులో వృధా కార్యక్రమాలు, వృధాగా ధన నష్టం మాత్రం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఒకానొక ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి అత్యంత సన్నిహితులైన వారిని మీరు నమ్మి వాళ్ళకి బరువు బాధ్యతలను అప్పగిస్తారు. వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించుకోగలుగుతారు. నూతన ధనలాభాన్ని పొందగలుగుతారు. క్రితం ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఎవరి దగ్గరైనా ఆగిపోయి ఉన్న ధనాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఎక్కడా నష్టం వాటిల్లకుండా పెట్టింది యథాతథంగా వచ్చే అంశాలు మీ మానసిక ఊరటకి కారణమవుతాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కార్యాలయంలో నూతన ఒప్పందాలు, ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా మంచి డెవలప్మెంట్ ని, ప్రోగ్రెషన్ ని సంపాదించుకోగలుగుతారు. సౌందర్య సాధనాల పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, మెషిన్స్ వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూషన్ విభాగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి క్రయ విక్రయాలు జరగడము, తద్వారా మార్జిన్స్ కూడా పెరగడము, మంచి ధనాదాయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహ ఒత్తులతో చంద్రగ్రహం దగ్గర లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మాసంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.